నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్ ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈరోజు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. మరి మొత్తానికి 3,32,205 కోట్లతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టగా ఈ బడ్జెట్ పైన అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి 30 ఏళ్లు గట్టిపరిచేలా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లేలా ఈ బడ్జెట్ ఉందని అటు కూటమి నేతలు కూడా చెప్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ నేతలందరూ కూడా ఈ బడ్జెట్ పైన విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు విమర్శలు చేస్తున్నారు. మరి ఇది ఆత్మశుద్ధి పరనిందలా ఉంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, అంకెల గారడీ చేస్తున్నారు, పసలేని బడ్జెట్ అంటూ బొత్స చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు 2026-27కి సంబంధించినటువంటి 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, మరోపక్క ఈ బడ్జెట్ పైన అందరూ కూడా ప్రశంసలు చేస్తున్నారు సార్ అటు కూటమి నేతలు. మరోపక్క వైసీపీ చూసుకున్నట్లయితే అందులో మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు విమర్శలు చేస్తున్నారు. మరి అది ఈ బడ్జెట్ లో పలుసార్లు ముగ్గురు పేర్లు చెప్పుకున్నారు తప్పిస్తే ఇది ఒక పసలేని బడ్జెట్, అంకెల గారడీ చేశారు తప్పిస్తే పసలేని బడ్జెట్ ని ప్రవేశపెట్టారు, ప్రజలకు స్థైర్యంగా లేదు ఈ బడ్జెట్ అంటూ బొత్స చేస్తున్నటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? ఇకపోతే ఈ కామెంట్స్ అన్నింటినీ పక్కన పెడితే అసలు బడ్జెట్ ఏ విధంగా ఉందంటారు? అంటే వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు అనేది కాదు, అసలు జనం ఏమనుకుంటున్నారు, ఈ బడ్జెట్ పైన జనం ఏమనుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లకి ఈ బడ్జెట్ ఏ విధంగా తేడా? ఎందుకంటే పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్. మరి గత 2 బడ్జెట్లలో మరి ఎంత మేరకు వాళ్ళు అనుకున్న లక్ష్యాలని చేరుకున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏ దిశానిర్దేశం చేశారు? ఇప్పుడు ఈ బడ్జెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 3 ప్రాంతాలు, మొత్తం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు జరిగాయి. ఇక్కడ మీరు చెప్పారు 3,32,205 3,32,205 కోట్లలో ఇక్కడ రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు పెట్టారు. మూలధన వ్యయం 53,915 కోట్లు పెట్టారు. అదే ముఖ్యం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక బడ్జెట్కి అదే ప్రాణం. ఎంత పెట్టారు, సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టారు. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లేకపోతే పేదల ఇళ్ల నిర్మాణం, సంపద సృష్టికి ఉపయోగపడే నిధుల వ్యయం. ఇది ఉత్పాదక వ్యయం. అనుత్పాదక వ్యయం అవి. ఇది ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, అది నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఒకటి మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు ఆర్థిక మంత్రిగా 5 బడ్జెట్లు ఎంత ధైర్యాన్ని ఇచ్చాయి, ఎంత స్థైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు బొత్స గారి మాటల ప్రకారం చూస్తే వీళ్ళ బడ్జెట్ ధైర్యం లేదు, స్థైర్యం ఇవ్వలేదు ప్రజలకు అంటున్నారంటే ఒక విషయం చెప్తాను. 2022-23 జగన్ సీఎంగా, మరి బొత్స సత్యనారాయణ కూడా మంత్రిగా ఉన్నారు కదా, అప్పటి ప్రభుత్వం ఆ సంవత్సర కాలంలో మూలధన వ్యయం పైన ఎంత ఖర్చు పెట్టారో చెప్పనా? 3.2% ఖర్చు పెట్టింది. 3.2% అంటే 7,244 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మొత్తం బడ్జెట్ జిఎస్డిపితో పోలిస్తే 0.5%. ఇటు ప్రాజెక్టుల పైన, ఈ రోడ్లు, ఈ పేదల ఇళ్ళు, ఈయన పైన పెట్టిన ఖర్చు ఎంత? 7,244 కోట్లు, 3.2%. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంత తక్కువగా మూలధన వ్యయం ఎప్పుడు జరపలా. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, కరోనా వచ్చింది, కరోనా వల్ల మేము ఏమీ ఖర్చు పెట్టలేదు అంటాడు. కరోనా ఎప్పుడు వచ్చింది? 2019లో, 2020, 2021 అంటే వదిలేయచ్చు. ఇదేంటిది 2022-23లో? అంటే ఇప్పుడు ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా ఎన్టీఆర్ హయాంలో అయినా చంద్రబాబు హయాంలో అయినా ప్రతి 100 రూపాయల్లో 59.15 రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే 60 రూపాయలు. 60% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వాళ్ళు ఖర్చు పెడతారు, 40%తో వెల్ఫేరు మిగతా ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి 22.5%. అంటే మొత్తం 5 ఏళ్ల యావరేజ్ చేస్తే అతను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టిన ఖర్చు 22%. అందుకు కదా ప్రాజెక్టులు కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పులిచెంతల గేటు కొట్టుకుపోయింది, 2 గేట్లు పోయాయి.
గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. లేకపోతే అసలు పోలవరం అసలు నీకు అది పాడు పెట్టాడు. ఏంటి అప్పటికే 72% పోలవరం పూర్తయితే జగన్ సీఎంగా పోలవరం 3%. ఈ 3% ఏదో బాగా కలిసి వచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డికి. 3% కన్నా ఏమి చేయకూడదు అనుకున్నాడో మరేమో, కానీ డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది, గైడ్ బండ్ దెబ్బతింది. ఇప్పుడు మొత్తం మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 1000 కోట్లు. ఇప్పుడు జలవనరుల శాఖకి ఇప్పుడు కేశవ్ ఈ బడ్జెట్లో 18,000 కోట్లు పెట్టాడు. వ్యవసాయానికి ఒక 14,000 కోట్లు పెట్టాడు. అంటే అగ్రికల్చర్ ఇరిగేషన్ మీదే నీకు 30,000 కోట్ల పైన ఈ బడ్జెట్ పెట్టారు. విద్యాశాఖకి 32,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. అటు ఏది పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల లేకపోతే ఉన్నత పాఠశాల, అటు ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి 32,000 కోట్లు. అట్లాగే ఇప్పుడు పంచాయతీరాజ్కి 22,000 కోట్లు కేటాయించారు. మళ్ళీ జల్ జీవన్ మిషన్ దానికి ఒక 4,000 కోట్లు కేటాయించారు. అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీలకి పట్టణాలకు ఒక 14,000 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ అనగానే నీకు గుర్తొచ్చేది మొన్న ఎన్నికల ప్రచారంలో మోడీ తిట్టిపోయాడు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డా జగన్ గవర్నమెంట్ని మేము జల్ జీవన్ మిషన్కి 22,000 కోట్లు ఇస్తే ఇతను 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఇప్పుడు జగన్ ఏమంటాడు, నేను బటన్ నొక్కా అంటాడు. నేను 136 సార్లు బటన్ నొక్కాను, 2,70,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసాను. అంటే ఏంటి ఇప్పుడు బటన్లు ఓట్లు వేస్తాయని అతను అంటే నీ డబ్బులా ఇచ్చేది? జనం అడిగే మాట. ఇది ఎవరి డబ్బు? జనం డబ్బే. నువ్వు జనానికి ఇస్తూ ఇతను పెద్ద దాతలాగా బిల్డప్ ఇచ్చాడు. ఇది దాతృత్వమా? నీ సొంత సొమ్ము ఏమైనా ఇస్తే నీకు ఓటేస్తారు. నువ్వు ప్రభుత్వ సొమ్ము పంపిణీ చేస్తూ నేను ఇచ్చా, ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి, రైతులకు అంత చేశాను, అన్ని డబ్బులు ఇచ్చాను, అవ్వా తాతలకు ఎంత ఇచ్చాను, వాళ్ళ ఓట్లు అయ్యాయి, అట్లా తిడితే ఏమొచ్చుద్ది? ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ఉండాలి. డెవలప్మెంట్ ఏమో నాశనం చేశాడు. పోలవరం మొత్తం అంతా కూడా అన్ని ప్రాజెక్టులు పండబెట్టాడు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టుల మీద 5 ఏళ్లలో 70,000 కోట్లు ఖర్చు పెడితే జగన్ 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 20,000 కోట్లు లేవు 5 ఏళ్లలో. ఇప్పుడు ఎందుకమ్మా 20 నెలల్లో పోలవరం 12% కంప్లీట్ చేశారు. ఈ 20 నెలల్లో పోలవరం మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. హంద్రీనీవా మీద 3,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పేదల ఇళ్లకు కూడా మరి దగ్గర 6,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. జగన్ ఏమని చెప్పాడు ఆ రోజు? సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కడతా, 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కడతా అని దాన్ని ఒక స్కామ్ చేశాడు. అరే పేదల ఇళ్లల్లో కూడా కుంభకోణానికి పాల్పడ్డాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా బిగిన్ చేసి ఆ రాకియా అనేది మొత్తం ఒక 400 మంది హౌసింగ్ అధికారుల్ని వాళ్ళు సస్పెండ్ చేస్తారో వేటేస్తారో, అంటే మొత్తం తినేశారు డబ్బులన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా అది వచ్చింది భారతీయ సిమెంట్స్. ఇవాళ చూసావా, ఈ ఇళ్ల నిర్మాణానికి భారతీయ సిమెంటు కొన్నాము, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణానికి భారతీయ సిమెంట్ కొన్నామని 3 రెట్లు ఎక్కువ కొన్నారు. అంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలతో సమానంగా ఏదో 1,00,000 టన్నులు కొనాలి, కానీ 1,10,000 టన్నులు కొనాల్సింది 3,30,000 టన్నులు కొని 110 కోట్ల ఏమో బిజినెస్ ఇచ్చాడు. అంటే జగన్ చేసింది గవర్నెన్స్ కాదు, బిజినెస్. సార్ ఇప్పుడు ఈ బడ్జెట్ పైన బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారో, అంటే శాసన మండలిలో మాట్లాడారు, అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. మరి అదే విధంగా శాసనసభ్యులు కూడా వచ్చి అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా, ఎంతో కీలకం కదా, మరి ఈ రంగానికి ఇంత కేటాయించారు, ఇంత కేటాయించండి, మరి మా హయాంలో మేము ఇలా చేసామని చెప్పొచ్చు కదా, మరి ఎందుకని రావట్లేదు? నేను మాట్లాడను, నేను అసెంబ్లీకి నేను రాను, నేను ఇంట్లో ప్రెస్ మీట్ పెడతా, నేను ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్ చేస్తా, నువ్వు అసెంబ్లీలో సమాధానం చెప్పు. అంటే ఎంత పెడమర, ఎంత వితండ వాదం. అంటే ఏంటి, కింద పడ్డా నాదే పై చేయి. అంటే ఇప్పుడు ఆయన సమయం ఇవ్వరు అంటున్నారు కదా సార్. మనం ఎన్నోసార్లు చూసాం, అటు అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, సమయం అయిపోయినా నిల్చుని కొందరు గట్టిగా మాట్లాడతారు. అలా అడగొచ్చు కదా, నేను ప్రజల కోసం మాట్లాడుతున్నాను, ప్రజా సమస్యల గురించి, బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను అని ఆయన అనొచ్చు కదా. ఎందుకు నాకు మైక్ ఇవ్వరనే అదే ఒక ప్రాబ్లంగా ఉందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు? ఇప్పుడు నువ్వు నన్ను భోజనానికి పిలుస్తావు, నువ్వు ఎన్వి పెట్టవుగా నేను రానంట. ఎలా తెలుస్తుంది నాకు ఎన్వి పెట్టవని? నేను వస్తే కదా నీ ఇంటికి, నువ్వు పెట్టేటప్పుడు తెలుస్తుంది నువ్వేం పెడతావు ఏంటని.
ఇప్పుడు నువ్వు శాసనసభకి వెళ్తే కదా నీకు ఎంత సమయం ఇస్తారు అనేది. అంటే నీకేమన్నా సర్టిఫికేట్ రాసి ఇవ్వాలా? స్టాంప్ పేపర్ మీద అయ్యన పాత్రుడు సంతకం పెట్టి నువ్వు సభకు రా, నీకు 2.5 గంటలు టైం ఇస్తా అని చెప్పి స్పీకర్ దగ్గర కావాలంటే ఈయనకి ఆ స్టాంపులు కూడా ఏ స్టాంపులు? ఫోర్జరీ స్టాంపులా? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే భయపడుతున్నాడు. వాళ్ళ ఆవిడ వెళ్ళొద్దు అన్నాడు. మేడం భారతి నువ్వు అసెంబ్లీకి వెళ్ళొద్దు, వెళ్తే కొడతారన్నాడు. ఇప్పుడు ఆ భయంతోనే ఇతను వెళ్ళటం లేదండి. ఎందుకంటే శాసనసభలో పిలిస్తేనే మార్షల్స్ వచ్చి పిలవకపోతే ఇప్పుడు వాళ్ళు 164 మంది, వీళ్ళు 11. ఆ 164 మంది కింద పడేస్తే అంతే అన్న భయంతోనే ఈయన వెళ్ళటం లేదనేది నిన్న మొన్న ఏదో పేపర్లో చూసా. మేడం ఆయనకి చెప్పి వద్దు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నేను మడిచిపెడతారనో ఏదో చెప్పిందని, అందుకని భయపడి ఈయన వెళ్ళటం లేదన్నట్టుగా చర్చ. భయపడేవాడు ఇంకా పార్టీ ఏం నడుపుతాడు? వీళ్ళకేం ధైర్యం ఇస్తాడు? వసంతనారాయణ ప్రజలకి ధైర్యం స్థైర్యం ఇచ్చేటట్టుగా ఈ బడ్జెట్ లేదంటున్నాడు. ఆ బడ్జెట్ జనం వాళ్ళు చూసుకుంటారు. ముందు మీ క్యాడర్కి మీ నాయకులకి ధైర్యం స్థైర్యం ఇచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డిని సభకి వెళ్ళమన్నాడు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్తే ఆ పార్టీకి ఒక ధైర్యం, ఆ క్యాడర్కి ఒక స్థైర్యం. అది లేకపోగా ఏదో ఇక గుడ్డగాల్చి మకానేసి తుడుచుకోమంటే ఇవాళ స్పష్టంగా పయ్యావుల కేసులో చెప్పాడు. ఏంటి ఇప్పుడు ఈ మార్గాలు మేము వెళ్తున్నటువంటి ఈ మార్గాలు ఇవాళ భవిష్యత్తుకు అవే బాటలు అన్నాడు. ఆ ముగింపులో మనం గనక చూసినట్లయితే ఇవాళ 30 ఏళ్ల భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా అదే. మరో 30 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ పునాదుల్ని వేసేటటువంటి బడ్జెట్గా చూడాలి. అటు వెల్ఫేర్, తల్లికి వందనం దగ్గర 10,000 కోట్లు పెట్టారు. ఇటు అన్నదాత సుఖీభవ దానికి ఒక 6,000 కోట్లు పెట్టారు. ఇటు మరి ఉచిత గ్యాస్ దానికి ఒక 2,700 కోట్లు ఏమో పెట్టారు. మొత్తం సూపర్ 6కి ఇవాళ తీసుకున్నట్లయితే దగ్గర ఒక 30-40 వేల కోట్లు ఆ సూపర్ 6కే కేటాయించారు. అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ ఉమెన్ వెల్ఫేర్కే 90,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో బీసీకి 50,000 కోట్లు, ఎస్సీకి 20,000 కోట్లు, ఎస్టీకి ఒక 9,000 కోట్లు పెట్టారు, ముస్లిమ్స్కి ఒక 6,000 కోట్లు పెట్టారు. ఈ మహిళలు, శిశువులు, వృద్ధులు వీళ్ళకు ఒక 4,500 కోట్లు. మొత్తం వెల్ఫేర్ నువ్వు కూడుకుంటే 90,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. అంటే ఈ బడ్జెట్ ఆయన ఏమో అన్నారు, ఎవరు పయ్యావుల కేసు మాట్లాడుతూ ఆయన స్పీచ్లో నువ్వు విన్నావో లేదో, గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం బాహుబలి ఒప్పందం అన్నాడు. అది బాహుబలి ఒప్పందమో కాదో కానీ ఇది బాహుబలి బడ్జెట్. అర్థమైందా? ఎంత? 3,32,205 కోట్లంటే బాహుబలి బడ్జెట్. దాంట్లో కూడా మరి 90,000 కోట్లంటే వెల్ఫేర్. ఇది బాహుబలి వెల్ఫేర్, మరి బాహుబలి డెవలప్మెంట్. అప్పులు కూడా అంటావా? బాహుబలి అప్పుల అంటున్నారు కదా సార్, ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు అప్పుల గురించి కూడా ఏదో మాట్లాడినట్టున్నారు. అంటే అప్పు తేవడం తప్పుగా, తెచ్చిన అప్పుని నువ్వెంత సద్వినియోగం చేశావు, ఎసెట్ క్రియేషన్ కోసం ఎంత వాడావు, సంపద సృష్టి కోసం వాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తెచ్చిన అప్పులు తెచ్చినట్టుగా ఆయన తిన్నాడు, 10 మందికి తినబెట్టాడు, ఏదో జనానికి ఏదో పెట్టా అంటాడు. ఏది పెట్టాడు? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.